హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. ఈరోజైతే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు తీసిన వ్లాగ్ ఇది. నేను, బాబు, పాప ముగ్గురం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. అయితే ఈరోజు సండే కదా, పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్నారు. ఈ మధ్య అస్సలు వీలు కావట్లేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. మొన్న రాఖీ తర్వాత మళ్ళీ ఈరోజే వెళ్తున్నాం మేము. సరే ఈరోజు సండే కదా, ఈవినింగ్ వరకు ఉండి తర్వాత వచ్చేద్దాం కదా అని చెప్పి బయలుదేరాము. అయితే దారిలో చూడండి, ఒక దగ్గర ఎంత బాగా డిజైన్ చేశారో. నాకైతే ఈ పెయింటింగ్ చాలా బాగా నచ్చింది, రాధాకృష్ణులది. ఇక్కడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు మాకు స్వీట్స్ అయితే ఇచ్చారండి. మొన్న మా మావయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయింది. మా మావయ్య అంటే సార్ తీసుకొచ్చారనమాట. అవి నాకు కూడా ఇచ్చింది అమ్మ. కొంచెం అరిసెలు అలాగే లడ్డూలు కూడా ఇచ్చింది. తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ అక్క వాళ్ళ మేడ మీద ఇది తీసిన వీడియో అండి. అయితే అక్క కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కిట్టు గార్డెనింగ్. తను మేడ మీద అంటే మిద్దె తోటన తను చేస్తుంది. చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియోస్ పెడుతుంది. కొత్తగా ఎవరైతే గార్డెనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే తన ఛానల్లో ఉంటాయి. ఒకసారి మీరు ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి కిట్టు గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ చూడండి, మేడ మీద ఎన్ని రకాల మొక్కలు పెంచుతుందో. నిజంగా నాకైతే చూసినప్పుడైతే నాకు భలే అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లోనే మనం న్యాచురల్గా వెజిటేబుల్స్, అలాగే లీఫీ వెజిటేబుల్స్, ఇంకా కొన్ని పువ్వులు, ఇవన్నీ కూడా పెంచుకోవడం అనేది నిజంగా చాలా బాగుంటుంది కదా. మనం బయట కొనుక్కొని తెచ్చుకునే వాటిలో ఎంతైనా కొంచెం అవి బయట కెమికల్స్ అవి వాడతారు. ఇక్కడైతే న్యాచురల్గానే మనం ఇంటి దగ్గర పండించుకునే మొక్కల్లో అలాగే కాయగూరలు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు కూడాను. నాకు కూడా మొక్కల మీద ఇంట్రెస్ట్ అయితే వచ్చింది చూడగానే. మొత్తం మేడ నిండా మొక్కలే ఉన్నాయండి. అక్కడ ఆనపకాయలు ఉన్నాయి, మందార పువ్వులు ఉన్నాయి, మల్లె పువ్వులు ఉన్నాయి, ఇంకా గోంగూర, తోటకూర, ఇలా చాలా ఉన్నాయి. తను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుందండి. యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో పెడుతుంది. అంటే గార్డెనింగ్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే పెడుతుంది. మీకు నచ్చితే ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ అయితే కిట్టు గార్డెనింగ్. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు. మందార పువ్వులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయండి. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. ఇది ఆనపపాదండి. చూడండి, మేడ మీద అసలు అంత చిన్న ప్లేస్లో ఆనపపాదు, తర్వాత జామ చెట్టు, ఇంకా ఇక్కడేమో కొన్ని చిన్న చిన్న మొక్కలు, తర్వాత ఇంకా మందార పువ్వులు, ఎన్ని రకాల మందార పువ్వులు, గులాబీ చెట్లు, ఎన్ని రకాల గులాబీ చెట్లు అన్నీ ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైంలో మనం చక్కగా టీ తాగుతూ మేడ మీద కూర్చుంటే చాలా బాగుంటుంది. కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటే మొక్కల మధ్యలో కూర్చుంటే అయితే చాలా బాగుంటుంది. ఈ ఆనపకాయ అయితే నేను అడిగాను నాకు కావాలని. ఇంకొంచెం పెద్దది అయిన తర్వాత తీసుకో అని చెప్పి అన్నది. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలి. ఈరోజు అంతా ఇలా గడిచిందండి. మరి మీరేం చేశారు? ఈరోజు మరి సండే కదా, సండే స్పెషల్ ఏంటి? ఈరోజైతే మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే భోంచేసాము. పిల్లలు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నారు. ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అక్కడ అత్తయ్య మా ఆడపడుచులతో కొంతసేపు మాట్లాడి మళ్ళీ తిరిగి అయితే మేము ఇంటికి బయలుదేరిపోయాము. అప్పటికే చీకటి అయిపోయిందండి, దగ్గర 5:30 అలా అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసరికి అయితే 7:30, 8 అయిపోయింది. మళ్ళీ నేను కొంచెం ఇక్కడ పిల్లలకి వంట చేశాను. మాతో పాటు మా చెల్లి వాళ్ళ బాబు కూడా మా ఇంటికి వచ్చాడు. రేపు ఎలాగో సెలవే కదా, ఉంటానని చెప్పి అంటే సరే అని తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, మొత్తం మేడ నిండా ఎన్ని మొక్కలు ఉన్నాయో. అసలు తను ఎంత బాగా కేర్ తీసుకుంటుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.